హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఇప్పుడుదైతే కాదండి, స్కూల్ ఓపెనింగ్ ముందనమాట, ముందు రోజుది. ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోతుంది కదా, మళ్ళీ బయటకి ఎక్కడికి తీసుకెళ్ళని చెప్పేసి మా అబ్బాయి అయితే గోలెట్టాడు అనమాట, తీసుకెళ్ళమా అని. అంటే ఏదో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి బార్బిక్యూనేష్లో ఆఫర్స్ ఉన్నాయి మమ్మీ, వెళ్దాం అనేసి గోలెట్టాడు. సరే అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే పానీపూరిలో ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నాం అనమాట. ఎందుకో ట్రై చేయాలనిపించింది, కొత్త ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది, టేస్ట్ మాత్రం బాగుందనమాట. ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ అంటే నేను స్వీట్స్ బాగా తిన్నానండి, నిజంగాను. సేమే తిన్నాను, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ అనమాట, చాలా ఇష్టము. ఇంట్లో అయినా సరే గులాబ్ జామున్ చేస్తే కొద్దిగా ఐస్ క్రీమ్ తెచ్చేసుకొని కలుపుకొని తింటే చాలా ఇష్టంగా తింటాం అనమాట. ఇక్కడ ఏంటంటే బర్త్డేలు అవి కూడా సెలబ్రేషన్ చేస్తారు కదా, అవి అయితే అవుతున్నాయి. ఇక్కడ మా అమ్మాయి ఓన్లీ ఈ ఫ్రూట్స్ స్టార్టర్స్ మాత్రమే తిన్నారండి పిల్లలు. ఇంకా బిర్యానీలు అవి ఏం ముట్టుకోలేదు, ఇవన్నీ ఏమీ అసలు టచ్ కూడా చేయలేదన్నమాట, వద్దు అనేసి. బిర్యానీలు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి టేస్ట్ పరంగాను. అంత బాగుందని చెప్పను, అంత బాగాలేదని చెప్పను, పర్వాలేదండి. స్టార్టర్స్ మాత్రం సూపర్ ఉంటాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంటే స్టార్టర్స్ మాత్రమే అనమాట. ఏంటంటే ఉన్నాయనేది చిన్న వీడియో అయితే తీసానమాట. స్వీట్స్ అయితే 3 రకాలు ఉన్నాయి, పాపడ్స్, తర్వాత ఫ్రూట్స్, కేకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెజ్ అనమాట, వెజ్ నాన్ వెజ్ రెండును, బఫెట్ కాబట్టి చాలా బాగుంది. అలా సరదాగా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలతోనూ. సెలబ్రేషన్కి చిన్న కేక్ అయితే కూడా కట్ చేయించాను మా పాపకి చేత. అలాగే వెళ్ళాం కదా, ఫ్రీయే కదా అని చెప్పేసి కేక్ అయితే చిన్నది కట్ చేసి, ఇదిగోండి హ్యాపీ బర్త్డేది పెట్టించేసి కేక్ అయితే కటింగ్ అనమాట. అదేమో వద్దు గోల్ చేసింది, వద్దని, సరదాగా ఉంటుందని చెప్పేసి కేక్ కట్ చేసి హ్యాపీనెస్ ఉంటుంది కదా అనేసి ఇలా చేసుకొని సెలబ్రేషన్ చేసుకొని అయితే కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము, ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాయి అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.